నమస్తే మేడం, అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. ముందుగా మీ పేరు, మీ ఊరు పేరు, మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు, మీ ధ్యాన అనుభవాలు మా ప్రేక్షకులకు పంచండి మేడం. నా పేరు రమాదేవి అండి. మాది గుంటూరు, నెహ్రూ నగర్లో ఉంటామండి. నేను 5 సంవత్సరాలు బట్టి మెడిటేషన్ చేస్తున్నానండి. మా నెహ్రూ నగర్లో ప్రతి ఇంటికి సంవత్సరంన్నర బట్టి జరుగుతుందండి. ప్రతి ఇంట్లో 40 రోజులు పెడుతున్నామండి. అందరూ జ్ఞానులందరూ చాలామంది వస్తారండి. అందరూ కలిసి సామూహిక ధ్యానం చేసుకుంటామండి. మళ్ళీ ఆదివారం మళ్ళా మా గుంటూరులో క్లాసులు జరుగుతాయండి, వెళ్తాము. మళ్ళీ ర్యాలీ జరుగుతుంది, ర్యాలీకి వెళ్తాము. మీరు ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు మేడం రోజు? రోజు 4 గంటలండి. మీరు ధ్యానంకు ముందు మాంసం బాగా తినేవాళ్ళ? తినేవాళ్ళం. ఆ మాంసం ధ్యానంలోకి వచ్చినా మానేశారు. ఎట్లా ఉంది శాకాహారం అయిన తర్వాత మేడం? శాకాహారం బాగానే ఉందండి. ఓకే. ఆరోగ్యం కూడా బాగానే ఉంది. ఈ ధ్యానం ముందు హాస్పిటల్ చుట్టూ తిరిగేవాళ్ళేదన్నా అనారోగ్యాలు వస్తే? అంటే బాగాలేక వెళ్ళేవాళ్ళం అండి. ఇప్పుడు తర్వాత వెళ్ళట్లేదా? ఇప్పుడు వెళ్ళట్లేదండి. ఇంతకుముందు అసలు నడవలేకపోయేదాన్ని. ఓకే. ఇప్పుడు కొద్దిగా పర్లేదండి. సామూహిక ధ్యానం, అమావాస్య ధ్యానం, పౌర్ణమి ధ్యానం చేస్తున్నారా మేడం? వెళ్తామండి. మాకు సంవత్సరంన్నర బట్టి ప్రతి ఇంట్లో 40 రోజులు పెడుతున్నారండి. ఓకే. అట్లా సంవత్సరంన్నర బట్టి జరుగుతూనే ఉందండి. ఓకే. మా ఇంటి దగ్గరలో పిరమిడ్ కూడా కట్టారండి. అక్కడికి కూడా వెళ్ళి చేసుకుంటాం. పిరమిడ్ లో ధ్యానం చేస్తుంటే మీకు ఎట్లా ఉంది మేడం? అవునండి, ఆరోగ్యం చాలా బాగుంది. ఓకే. మీరు 3వ నేత్రం అనుభవాలు ఏమైనా ఉన్నాయా మేడం? దేవుళ్ళు దేవతలను చూడటం? ఇది వరకు వెళ్ళేవాళ్ళం అండి గుళ్ళకి అన్నిటి. 3 ధ్యానం చేసేటప్పుడు త్రినేత్రంలో అనుభవాలు? అది ఏం లేదండి, ఏవో మామూలుగా కళ్ళు వస్తూ ఉంటాయండి. ఓకే. ఇది వరకైనా వచ్చాయండి, ఎప్పుడైనా వస్తూ ఉంటాయి కానీ కళలు కాదు. 3వ నేత్రం దివ్య నేత్రం. దివ్య నేత్రం అంతా ఇది ఏం లేవా? ఓకే. ర్యాలీలు బాగా చేస్తారా? ర్యాలీకి వెళ్తామండి. ఎట్లా ఉంది మేడం ర్యాలీలు చేస్తుంటే? బాగా హుషారుగా ఉంటారండి. ఓకే, చెప్పండి. ఇంకా మీ అనుభవాలు, ఆధ్యాత్మిక అనుభవాలు చెప్పండి మేడం. ధ్యానం చేసిన దగ్గర నుంచి బాగుంటుందండి, ఆరోగ్యం కూడా పర్లేదు. పుస్తకాలు చదువుతారా మేడం? పుస్తకాలు తక్కువండి, చదువుతాం కానీ. అదే పత్రిసారిని కలిసారా మేడం మీరు? చాలా సార్లు. మీ అనుభవాలు చెప్పండి పత్రిసారివి. పత్రిసారి వస్తున్నారంటే ఎంతో ఆనందంగా ఉండేదండి. ఓకే. వెళ్ళేవాళ్ళం, ఎక్కడికి వచ్చినా వెళ్ళేవాళ్ళం. ఓకే. సార్ని చూసేవాళ్ళం, సెకండ్ ఇచ్చేవాళ్ళం. ఓకే. కర్తాలు వెళ్ళామండి, అమరావతి వెళ్ళాము, మళ్ళీ వైజాగ్ వెళ్ళామండి. ఓకే. మళ్ళీ ఇక్కడికి పేరవరం కూడా 2వ అండి. ఇక్కడ ఎట్లా ఉన్నాయి మేడం పేరవరంలో ఇక్కడ ఏర్పాట్లు? చాలా బాగున్నాయండి. ఓకే. చాలా ఆనందంగా ఉంది. పోయిన సంవత్సరం వచ్చామండి, చాలా ఆనందంగా ఉంది. ఇంతమందికి చేస్తున్నారు అంటే చెప్పుకోదగ్గ విషయం. ఇంట్లో ఎవరన్నా వస్తేనే 10 మంది వస్తేనే చేయలేక చేయలేకపోతున్నాం అనుకుంటాం. కానీ ఇంత లక్షల్లో ఇంతమందికి అన్నదానం కానీ ఏదైనా అన్నిటికీ కొరత లేకుండా పండుకోవటానికి మంచాలు, మాలాంటి వాళ్ళు కింద పండుకోలేని వాళ్ళు మంచాలు, పరుపులు అన్నీ చాలా బాగా ఏర్పాటు చేశారండి. చాలా ఆనందంగా ఉంది. మేడం మీరు భగవద్గీత చదివారా మేడం? విన్నారా? విన్నానండి. మీ ఆత్మను మీరే ఉద్ధరించుకోమన్నాడు కదా భగవద్గీతలో. మీరు ధ్యానం చేసి మీ ఆత్మను మీరు ఉద్ధరించుకునే దారిలో నడుస్తున్నారా? అవునండి. మీరే దేవుడు అని తెలుసుకున్నారా ధ్యానం ద్వారా? తెలుసుకున్నామండి. ఓకే. వెళ్ళినంత గుళ్ళకి కూడా ఇప్పుడు వెళ్ళట్లేదండి. మీ బంధువులందరికీ ధ్యానం నేర్పారా మేడం? అందరూ అంటే రాలేదండి, ఎవరో వాళ్ళు ఇష్టమైన వాళ్ళు వస్తున్నారండి తెలుసుకుని. అందరంటే వాళ్ళకి అనుభవం అవ్వాలండి. అందరికి శాకాహారం చెప్పారా మేడం? చెప్పామండి. కొంతమంది వాళ్ళ ఇష్టం అండి, మనం బలవంతం చేయలేం కదా. అదే చెప్పే వీధిలో చెప్తున్నాము. అంటే మాంసాహారం పాపాహారం అని చెప్పలేదా మేడం? మరి చెప్తున్నామండి, కొంతమంది మానేస్తున్నారు. కరోనా మాంసాహారం తినేవాళ్ళకి కరోనా వచ్చిందంట, మరి అలాగడి చెప్పలేదా మీరు? చెప్పామండి, తిన్నోళ్ళకి కూడా వచ్చిందిగా అంటున్నారండి. మైక్ దగ్గర పెట్టుకోండి మేడం. ఎవరి ఇష్టం వాళ్ళదండి. మరి మనం మరీ బలవంతం చేయలేం కదండి. ఇప్పుడు చెప్పే చెప్తాం. భగవంతుడు అన్ని జీవుల్లో ఉన్నాడు కదా మేడం. మరి అలాంటి భగవంతుడిని కోడిని జీవులను చంపి తినటం న్యాయం అంటారా? న్యాయం కాదండి. మరి మొదటి నుంచి వాళ్ళు తిన్నారు కాబట్టి ఒకసారి మానలేరండి, వాళ్ళే మారుతారు. మరి భూమాత పాపాత్ముల భారం మొయలేపోతుంది అంటుంది. మరి దాని మీ యొక్క సందేశం ఏం చెప్తారు చెప్పండి చూద్దాం. ఏంటండి
సాధ్యమైనంత వరకు శాకాహారులు అయితే మంచిది. అదే మరి భూమాత మొయ్యలేకపోతుంది పాపాత్ముల భారం. మరి పాపాత్ముల్ని భరించలేనండి ప్రతిసారి కూడా చెప్పారు కదా. మరి సత్యాన్ని గట్టిగా చెప్పాలా మెల్లిగా చెప్పాలంటారా? గట్టిగా చెప్పాలి. మరి గట్టిగా చెప్పాలి కదా మీరు. చెప్తామండి, చెప్తాము. వాళ్ళ ఇష్టం కదా. అదే ఎవరిష్టం వాళ్ళది, ఎవరిచ్చే వాళ్ళది. కృష్ణుడే చెప్పాడు కదా అవునండి, అని చెప్పడం ధర్మం. మనం చెప్తామండి. ఓకే. ఇక్కడ ఇంకెక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? వశిష్ఠ గౌతమ్ దగ్గర ఎన్ని రోజులు ఉంటారు? ఉంటామండి, 4 రోజులు ఉంటాం. ఓకే. ఇక్కడ గోదావరి గట్టు, ఈ చల్లటి వాతావరణం, ప్రకృతి ఎట్లా ఉంది మేడం? బాగుందండి, చాలా బాగుంది. ఓకే. థ్యాంక్ యూ మేడం. మా ఛానల్కి వచ్చి మీ చక్కటి జ్ఞానాన్ని మా ప్రేక్షకులకు అందించినందుకు అహింస మెడిటేషన్ ఛానల్ తరపున ధన్యవాదాలు. మా అహింస ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ మేడం.